మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అయితే బాగున్నాయి కానీ లోపల దర్శనంకి వచ్చేటప్పటికి చాలా వేగంగా పంపించేస్తున్నారు. ఫ్రీ దర్శనం అండి, 100 రూపాయల దర్శనం అనేది మనకి చూడదగినంతగా లేదు. వేగంగా దర్శనం జరుగుతుంది కానీ మనం అక్కడ దేవుడు అయితే కనిపించకుండా వితిన్ సెకండ్లో పంపించడం వల్ల భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏర్పాట్లు అయితే బాగున్నాయి, వాళ్ళైతే ప్లానింగ్ అంతా బాగుంది కానీ దర్శనం దగ్గరే కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. దర్శనం చాలా బాగా అయిందండి. మేము 300 రూపాయల టికెట్లో వెళ్ళాము. ఏర్పాట్లు కూడా అన్నీ బాగున్నాయి. వాటరు, తర్వాత పులిహారు, తర్వాత భోజనాలు అన్ని సదుపాయాలు చేశారు. లోపల దర్శనం సర్వీస్ అంతా బాగుంది. చాలా బాగా దర్శనం అయింది. దర్శనం కూడా చాలా బాగా అయింది. కిందటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బాగా ఏర్పాట్లు చేశారు. తోపులాట లేదు. మెయిన్ పోలీసులు కూడా బాగా ప్రజలకి చేస్తున్నారు. అదే క్యూ లైన్లో వెళ్ళేటట్టు చేస్తున్నారు. బాగుంది. నాకు అడిగితే చాలా బాగుంది. దర్శనం చాలా బాగా అయింది. సూర్యనారాయణ దర్శనం నిజంగా కోటి జన్మల పుణ్యంతో సమానం. అది అందులోని మళ్ళా శ్రీకాకుళంలో ఉండడం ఈ దేవాలయం ఏకం మన భారతదేశానికే గొప్పతనం. ఈ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు ఉంటే ఆయుర ఆరోగ్యాలు ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు ఇస్తాడని ఆశిస్తున్నాను. జయ సూర్యనారాయణ. దర్శనం బాగానే అయిందండి. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి, సంతోషకరంగా ఉన్నాయి అన్ని చేశారు. చాలా బాగానే, అంతా బాగానే ఉంది. ఇంకేం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. దర్శనం అయితే బాగానే అయింది. ఊర్లో మేము ఉన్నాం, అది మాకు అదే చాలు, ఇంకేం ఆకలే. అప్పుడప్పుడు మేము వస్తుంటాం ఆదివారం ఇక్కడికి. ఆ దేవుడు చల్లగా మమ్మల్ని చూస్తున్నారు. మేము అనుకుని కోరకలేదు, మరి ఏమైతే అది ఇంకా చాలు. థ్యాంక్స్ అండి. నా పేరు రాజు. నేను పొందూరు నుంచి వచ్చున్నాను. అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రథసప్తమి వేడుకలు అనేది చాలా గ్రాండ్గా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీన్ని ఈరోజు రాష్ట్ర పండుగ కూడా చేయడం వలన అనేక మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఏర్పాట్లు అనేకంగా బాగానే ఉన్నాయి. మనకి అన్ని దగ్గరలో కూడా వాటర్ సదుపాయం అయితేనేమి, మజ్జిగ సదుపాయం అయితేనేమి, అలాగే ప్రసాదాలు కూడా ఇస్తూ ఉన్నారు. అన్నదాన కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అనేది చాలా మంచిగా ఉంటుంది. అలాగే దర్శనానికి వచ్చేసరికి దర్శనం కూడా ఎటువంటి ఆటంకం లేకుండా, ఇబ్బంది లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సాటిస్ఫాక్షన్గా దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నారు. కాబట్టి గతం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది, చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంది. గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ జరగడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఇది థ్యాంక్ యూ. ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. మేము ఇక్కడ పొందూరు మండలం లోలు గ్రామం నుంచి వచ్చాము. ఏర్పాట్లు అయితే చాలా చాలా బాగున్నాయి. ఇంతకుముందు ఎప్పుడు కూడా రథసప్త వేడుకలు ఇప్పుడు కూడా ఇలా జరగలేదు. ఏర్పాట్లు మాత్రం అద్భుతం, చాలా బాగున్నాయి. వెరీ గుడ్, చాలా బాగా అయింది. ఓకే, అన్నీ బాగానే ఉన్నాయమ్మా ఏర్పాట్లన్నీ. దర్శనం అయితే గంట లోపల అయింది. 100 రూపాయల టికెట్ తీశాను. బాగానే బాగుంది కూడా. అరేంజ్మెంట్లు కూడా బాగున్నాయి. మాది మన్యం జిల్లా పార్వతీపురం. దర్శనాలు సూపర్గా జరిగాయి. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. క్యూ లైన్ 100, 300 ఫ్రీ లైను అంతా సూపర్.